మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం మృతి చెందారు. దీంతో శిరీష్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చిన్న కుమార్తె అయినటువంటి శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ నిన్న అపోలో హాస్పిటల్లో రాత్రి 10:30 మరణించారు. గత కొద్ది కాలం నుంచి తనకు ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో ఇటు నిత్యం కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితమే ఎక్కువగా అటు కార్డియాస్ట్ చూయించుకోవాలి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళినటువంటి సమయంలోనే దాదాపు వారం రోజుల పాటు వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించారు. కానీ నిన్న రాత్రే తను మరణించాడు. అటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే భరద్వాజ్ రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితుడు. అటు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి చిన్న కుమార్తె శ్రీజాన్ 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2018 వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ విభేదాలు రావడంతో అటు డౌరీ కేసుకి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది శ్రీజ. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా విడిగా ఉన్నారు. 2019లో అటు శిరీష్ భరద్వాజ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని వివాహమాడాడు. ఇక్కడ ప్రస్తుతం కొండాపూర్ ల్యాంకో హిల్స్ లోనే నివాసం ఉంటున్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి. గతం నుంచి కూడా అటు భరద్వాజ్ అనేది తెలుగు రాష్ట్రాలకి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే అటు చిరంజీవి కుటుంబం నుంచి బయటికి వచ్చారో ఆ తర్వాత తను కొంత మేరకు ప్రైవసీని మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఎక్కడా కూడా ఎవరికి కనిపించడం లేదు. ఎక్కువగా బిజినెస్కి సంబంధించే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను ఎక్కడా కూడా తెర మీద కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కాబట్టి కొంత మేరకు అనేది అక్కడక్కడ తన గురించి చిన్న చిన్న కథనాలు కావచ్చు, అదేవిధంగా అన్ని విషయాలు బయటికి వచ్చాయి. కానీ ప్రస్తుతం తను ప్రైవసీ లైఫ్ని మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి తనకి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. ప్రస్తుతము తన కుటుంబ సభ్యులు అదేవిధంగా అటు భరద్వాజ్కి సంబంధించినటువంటి భార్య బంధువులందరూ కూడా ఒక్కొక్కరు తనని చూడడానికి భరద్వాజ్ని చూడడానికి ఒక్కొక్కరుగా అయితే మాత్రము లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో సెక్యూరిటీ అంతా కూడా లోపలికి పంపించేటువంటి సమయంలో చెక్ చేసి తర్వాత వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అంటే అటు చిరంజీవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే గతంలోనే వాళ్ళిద్దరి మధ్య డివోర్స్ అయింది. తర్వాత శ్రీజాకి సంబంధించి శ్రీజ కూడా డివోర్స్ తీసుకొని ఇంకొక మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో అటు కేవలము భరద్వాజ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రము వాళ్ళ బంధువులు లోపల ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుత భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులందరూ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజే అటు తనకి సంబంధించినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న రాత్రి 10:30 సమయంలో మరణించారు అపోలో హాస్పిటల్లో. తర్వాత తన సొంత ఇంటికి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఒక్కొక్కరిగా తనని చూడడానికైతే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ చారి